తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కామ్రేడ్ల మధ్యలో పొత్తు ఉంటుందా? మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సిపిఐ సిపిఎం పార్టీన వాళ్ళిద్దరినీ నాయకులను భుజాల మీద ఎక్కించుకుని మీ అంతటి వాడు లేడు అని ఉప ఎన్నికలో వాళ్ళ యొక్క సేవలను ఓట్లను పొంది ఉప ఎన్నికలో గెలిచి వాడుకుని వదిలేశాడు కేసీఆర్. ఉభయ కమ్యూనిస్టులు కూడా ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఆ రోజు ఎప్పుడూ ఆహ్వానించని ప్రగతి భవన్కి కామ్రేడ్లను ఆహ్వానించాడు. వాళ్ళని కారులో ఎక్కించుకున్నాడు. మునుగోడులో సభ పెట్టి సభలో ముందు వరుసలు అంతా కామ్రేడ్లను కూర్చోబెట్టాడు. సభలో పాల్గొన్న నాయకులను ఆకాశానికి ఎత్తేశాడు. దివంగత నేతలు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండే, తెలంగాణ రాష్ట్రంలో ఉండే మాజీ కామ్రేడ్లను పేరు పేరున వాళ్ళని స్తుతిస్తూ వాళ్ళ గొప్పదనాన్ని కొనియాడారు. మనం ఈరోజు ఒక్కరోజే కాదు, ఈ మునుగోడే కాదు, భవిష్యత్తులో కూడా కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పాడు. గెలిచిన తర్వాత, మునుగోడులో గెలిచిన తర్వాత రాష్ట్ర మంత్రులు కేసీఆర్ కూడా మీ వల్లనే మేము గెలిచాం, లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన్నుకుపోయేవాడు, మీరు చేసిన సహాయానికి మేము ఎల్లవేళలా ఎప్పుడూ రుణపడి ఉంటాం, భవిష్యత్తులో కూడా రాబోయే శాసనసభ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దాం, సహకరించుకుందామని చెప్పి తర్వాత వాళ్ళను ఒక్కరోజు పిలిచిన పాపాన పోలా, ఆహ్వానించిన పాపాన పోలా. ఇక వాళ్ళు సమావేశాలు పెట్టుకుంటున్నారు, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు పెట్టుకుంటున్నారు. కేసీఆర్ వాళ్ళ గురించి మాట్లాడాల. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మాజీ ఎంపీ, ఆయన్ని పల్లా రాజేశ్వర రెడ్డిని రంగంలో దింపి మీరు కామ్రేడ్లతో సిపిఐ సిపిఎం నాయకులతో చర్చించండి అని కేసీఆర్ పంపించాడు. కేసీఆర్ ఇచ్చిన ప్రతిపాదన ఏంటో తెలుసా? వాళ్ళను పూర్తిగా వాళ్ళ బలాన్ని అతి తక్కువ అంచనా వేశాడు. కేసీఆర్ ఇచ్చిన ప్రతిపాదన కామ్రేడ్లకు, వాళ్ళకి తెలంగాణలో ఉన్న బలాన్ని బట్టి ఒక్క సీట్ ఇద్దాం, సిపిఎంకి ఒక సీటు, సిపిఐకి ఒక సీట్ ఇద్దాం, మనం ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత అప్పుడు శాసన మండలి ఎమ్మెల్సీ సీట్లు చెరొక 2 ఇద్దాం, ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీలు అని చెప్పండి, ఒప్పించండి. అవి కూడా వాళ్ళు కోరిన చోట మనం ఇవ్వం, మనం చెప్పిన చోట వాళ్ళు పోటీ చేయాలి అని చెప్పి ఈ షరతులు విధించారు. ఇక వాళ్ళు ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్య నాయకులు ఉన్నారు, అగ్రశ్రేణి నాయకులు. కొత్తగూడెంలో కోనమనేని సాంబశివరావు, ఆయన సిపిఐ కార్యదర్శి. గతంలో ఆయన కొత్తగూడెం నుంచి శాసనసభకి ఎన్నికయ్యాడు, గత ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఇంకా ఆయన ప్రకటించేశాడు, పొత్తు ఉన్నా పొత్తు లేకపోయినా ఎవరితో సంబంధం లేకుండా నేను కొత్తగూడెంలో పోటీ చేయబోతున్నానని పార్టీ పరంగా ప్రజల ముందు ప్రకటించేశాడు కోనమనేని సాంబశివరావు. ఇక సిపిఎం అగ్రనాయకుడు మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం, ఆయన ప్రకటించేశాడు, నేను పాలేరు నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నాను అన్నాడు. కేసీఆర్ ఇప్పటికే పాలేరులో తుమ్మల నాగేశ్వరరావుకి సీట్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేశాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి జంపు చేసిన కందాల ఉపేందర్ రెడ్డి పరిస్థితి ఏంటో అయోమయం, గందరగోళం. ఆ విధంగా అక్కడుండే ఇద్దరు ఖమ్మం జిల్లాకు చెందిన కోనమనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, వీళ్ళిద్దరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు, కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. విశేషం ఏంటంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో సీట్లు మాత్రం బీసీలకు, అగ్రవర్ణాలకు 3 సీట్లు, 7 సీట్లు ఎస్సీ ఎస్టీకి రిజర్వ్ అయినాయి. కానీ చక్రాలు తిప్పేది, రాజకీయం అంతా కూడా నడిపించేది ఎవరంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం. అన్ని పార్టీల్లో వాళ్ళే. బీఆర్ఎస్ పార్టీలు అత్యధికంగా ఉన్నారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఖమ్మం లోక్సభ సభ్యుడు నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,
ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అలాగే ప్రవాసాంధ్రుడు ఖమ్మం జిల్లా నుంచి శాసన మండలికి ఎన్నికైన తాతా మధు, వీళ్ళందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. ఇక బీజేపీలో కొత్తగూడెంలో మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు కుమారుడు కోనేరు చిన్ని. ఈ జిల్లాలో రాజకీయ పర్యవేక్షణ చేస్తున్న అగ్రశ్రేణి బీజేపీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు గరికపాటి మోహన్ రావు. కాంగ్రెస్లో ఒకే ఒక వ్యక్తి రేణుకా చౌదరి. ఆ రేణుకా చౌదరిని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు ఎవరు పట్టించుకోరు. ఆమె ఫైర్ బ్రాండ్. ఆమె ఎంతసేపు వీళ్ళని లెక్కే చేయదు, మీరంతా జూనియర్లు సబ్ జూనియర్లు, నేనేదన్నారే అక్కడ సోనియా గాంధీతో రాహుల్ గాంధీతో ప్రియాంకతో కేసీ వేణుగోపాల్తో తెలుసుకుంటాను, మల్లికార్జున ఖర్గేతో తెలుసుకుంటానంటుంది ఆమె. ఆమె కూడా వీళ్ళందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అక్కడ సీట్లేమో ఎస్సీలకి ఎస్టీలకి అధికం, కానీ రాజకీయం అంతా మొత్తం చక్రం తిప్పేదంతా కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు. రెడ్డి సామాజిక వర్గం మైనారిటీ, చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు రాజకీయంగా ఏ రకంగా ప్రభావితం చూపించే పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లేదు. ఇదిలా ఉంటే మదిర నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క పోటీ చేస్తున్నాడు. గతంలో ప్రస్తుతం అదే నియోజకవర్గంలో ఉన్నాడు. ఈ విధంగా కామ్రేడ్ల పరిస్థితి అయోమయం గందరగోళంగా ఉంది. వీళ్ళు ఇస్తానన్న సీట్ లేదంటే ఈ కేసీఆర్ బెల్లంపల్లి రమ్మనండి, అక్కడ సిపిఎంకి ఇద్దాం. మునుగోడులో కూచుకుండ్ల ప్రభాకర్ రెడ్డికి ఎంతమంది శ్రమించి ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి జాకీలు పెడితే గెలిచాడు కనుక మునుగోడు సిపిఐకి ఇద్దాం, బెల్లంపల్లి సిపిఎంకి ఇద్దాం, ఆ 2 సీట్లు ఇద్దాం రమ్మనండి అని చెప్పి దూతలను పంపించాడు. సిపిఐ సిపిఎం అవమానాన్ని తట్టుకోలేక, ఎవడికి కావాలయా నీ ఒక్క సీటు, మాకు నీతో పొత్తే వద్దు ఏమొద్దు, మా బాధ ఏదో మేము పడతాం, మా తెప్పలో మేము పడతాం. కోనమనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి పోటీ చేయబోతున్నాడు సిపిఐ సింబల్ మీద. సిపిఎం సింబల్ మీద పాలేరు నియోజకవర్గం నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేయబోతా ఉన్నాడు. మరికొంతమంది సిపిఐ సిపిఎం నాయకులు కూడా గతంలో వాళ్ళు గెలిచిన నియోజకవర్గాల నుంచి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇలా ఉంటే జాతీయ స్థాయిలో కామ్రేడ్లు సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా, సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి వాళ్ళు సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి త్వరలో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ 3 కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక కూటమి కింద ఏర్పడి ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లాలో సిపిఐ సిపిఎం పార్టీ సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నది కనుక వాళ్ళు కామ్రేడ్లు బీఆర్ఎస్ పార్టీతో కలిసే అవకాశం ఏమాత్రము లేదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. వాళ్ళు అవమాన భారంతో మునుగోడులో కామ్రేడ్లు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ గెలవటం అనేది అసంభవం అనేది అందరికీ తెలుసు. వాళ్ళని భుజం మీద ఎక్కించుకుని బుజ్జగించి ప్రగతి భవన్లో భోజనాలు పెట్టి కారులో తిప్పి స్టేజ్ మీద ముందు వరుసలో ఉండే బీఆర్ఎస్ నాయకులందరినీ లేపి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ఆకాశానికి ఎత్తి ఈ రోజున మమ్మల్ని వాడుకొని వదిలేస్తావా అని చెప్పి నాయకులే కాదు తెలంగాణ రాష్ట్రం నుండి సిపిఐ సిపిఎం అవమాన భారంతో ఈ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, మళ్ళీ వాళ్ళ అధికారంలోకి రాకూడదనే సంకల్పంతో జాతీయ స్థాయిలో ఉన్న పరపతితో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కట్టుతారు అని విశ్లేషకులు భావిస్తున్నారు.